రాశి ఫలాలు 22 మార్చి 2025. ఈరోజు శుక్రాదిత్య రాజయోగం వేళ సింహం, కన్యా సహా ఈ 4 రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మీనరాశిలో సూర్యుడు, శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈరోజు శుభయోగం వల్ల సింహం, కన్యా రాశి వారి సహా ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. శనిదేవుడి ప్రత్యేక ఆశీస్సులు కూడా లభించనున్నాయి. శుక్రుని ఆశీస్సులతో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలు. మేషరాశి వారు ఈరోజు స్వల్ప దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణం వల్ల మీరు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఎందుకంటే వాహనం అకస్మాత్తుగా చెడిపోవడం వల్ల మీ ఖర్చు పెరుగుతుంది. ఈ సాయంత్రం మీ సోదరులు, సోదరీమణులతో ఎక్కడికన్నా బయటికి వెళ్ళొచ్చు. ఈరోజు కుటుంబంలోని చిన్నపిల్లలు మీకు కొన్ని అభ్యర్థనలు చేస్తూ కనిపిస్తారు. ఈరోజు మీ స్నేహితుడిని కలవాలనే కోరిక నెరవేరుతుంది. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పాటించాలి. వృషభ రాశి వారి ఫలితాలు. వృషభ రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఈరోజు మీ మాటల్లోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. పనిలో లేదా ఇంట్లో మీకు కోపం తెప్పించేది ఏదైనా ఉంటే మీరు దాని గురించి కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలను తినిపించాలి. మిథున రాశి వారి ఫలితాలు. మిథున రాశి వారు ఈరోజు మానసికంగా బలంగా ఉంటారు. ఈరోజు మీరు ఏదైనా ఒత్తిడికి లోనవుతుంటే దానికి దూరంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సృజనాత్మకత, పనిచేసే తీరు వారికి ఈరోజు మంచి రోజుగా కానుంది. కార్యాలయంలో మీ పనితీరును చూసి మీ సహోద్యోగులు కూడా ఆశ్చర్యపోతారు. కానీ మీకు కొన్ని ముఖ్యమైన పనులు ఉంటే ముందుగా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించాలి. కర్కాటక రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు కొన్ని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కోరుకోకపోయినా వాటిని భరించాల్సి రావచ్చు. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయకపోతే మీ సంపద తగ్గొచ్చు. ఇది మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగితే ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. లేకుంటే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు ఆలయంలో పప్పు, బెల్లం సమర్పించాలి. సింహరాశి వారి ఫలితాలు. సింహరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీ వ్యాపారంలో కొత్త ఆదాయ వనరుల నుండి మీకు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు మీకు రెట్టింపు మొత్తం లభిస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగులు ఈరోజు తమ కార్యాలయంలో కొన్ని మార్పులను చూస్తారు. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తుంది. కానీ మీ కృషితో మీ అన్ని పనులను సులభంగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు.
ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. కన్యరాశి వారి ఫలితాలు. కన్యరాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు కొన్ని ఒప్పందాలు చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈరోజు మీ సహోద్యోగులతో ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు. మీరు ఇలా చేస్తే అది మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ఈరోజు మీ శత్రువులలో కొందరు బలంగా ఉంటారు, కానీ మీ సామర్థ్యంతో నాశనం చేస్తారు. ఈరోజు కుటుంబ వ్యాపారం నడిపేవారు తమ తండ్రి సలహా తీసుకొని ముందుగా సాగాల్సింది ఉంటుంది. మీరు అలా చేయకపోతే వారు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. తులారాశి వారి ఫలితాలు. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమానికి వెళ్ళవచ్చు. మీ డబ్బుల్లో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాల్లో కూడా పెట్టుబడి పెడతారు. ఇది భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈరోజు విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల పూర్తి సహవాసం, మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఎందుకంటే మీరు ఊహించని ఆర్థిక లాభాలు అకస్మాత్తుగా లభించవచ్చు. ఈరోజు కొందరు వ్యక్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం రావచ్చు. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. కానీ శత్రువులు మీ పురోగతిని చూసి ఆందోళన చెందుతారు. కాబట్టి మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పరిస్థితి మరింత దిగజారితే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. ధనుస్సు రాశి వారి ఫలితాలు. ధనుస్సు రాశి వారు ఈరోజు తమ కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు చేస్తారు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత పెంచుతుంది. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ఇది మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈరోజు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. దీనికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుడిని దర్శించుకొని నూనె సమర్పించాలి. మకర రాశి వారి ఫలితాలు. మకర రాశి వారు ఈరోజు మానసిక సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఈ కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని తప్పులు చేయొచ్చు. దాని పర్యవసానాలను మీరు అనుభవించాల్సి ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే అందుకు సమయం కూడా అనుకూలంగా లేదు. ఒకవేళ పెట్టుబడి పెడితే మీరు నష్టపోవాల్సి రావచ్చు. మీ తండ్రితో కొన్ని సమస్యలను పంచుకున్న తర్వాత ఖచ్చితంగా మీ మనసులో కొంత ప్రశాంతతను అనుభవిస్తారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. కుంభరాశి వారి ఫలితాలు. కుంభరాశి వారిలో విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయం సాధిస్తారు. మరోవైపు ఈరోజు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. అప్పుడే మీరు భవిష్యత్తులో ఏదైనా సాధించగలరు. ఈరోజు మీ తల్లి వైపు నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు.
మీరు సాయంత్రం సమయాన్ని మీ తల్లిదండ్రుల సేవలో గడుపుతారు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. మీనరాశి వారి ఫలితాలు. మీనరాశి వారు ఈరోజు కుటుంబంతో సరదాగా గడుపుతారు. మీ కుటుంబ ఐక్యత పెరుగుతుంది. కుటుంబంలో ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ముగుస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు కొన్ని పాత క్షణాలను గుర్తుంచుకుంటారు. ఈరోజు మీ పిల్లల వివాహంలో వచ్చే అడ్డంకులను తొలగించటానికి మీరు కుటుంబ సభ్యుడి సలహా తీసుకోవచ్చు. అది మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి.